ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన మొన్న గుడివాడ వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించండి, ఇక్కడి నుంచి మీరు విజయవాడ వెళ్ళడానికి 4 లైన్లో రహదారి నిర్మిస్తానని చెప్తాడు. బస్ స్టాండ్ని సుందరీకరణ చేస్తానని చెప్తాడు. ఇక్కడ నారాయణనో చైతన్యనో వాళ్ళకిచ్చి ఒక మెడికల్ కాలేజీ కడతానని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఇళ్ళు నిర్మించిస్తానని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడికి మైండ్ పనిచేయట్లా, అల్జీమర్స్ జబ్బుతో బాధపడుతున్నాడు. గత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి రాష్ట్రానికి ఆయన పార్టీ అధికారంలో ఉండగా ఈ గుడివాడక శాసనసభ్యులుగా ఏ పార్టీ వాళ్ళు పనిచేశారని చెప్పి నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు గుడివాడలో శాసనసభ్యుడిగా రావి సోమనాథ్ చౌదరి, రావి వెంకటేశ్వర ఇద్దరు శాసనసభ్యులుగా ఉన్నారు. అప్పుడు ఎందుకు కట్టలేదు బస్ స్టాండ్ అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా గుడివాడ నుంచి 4 లైన్ రహదారి విజయవాడకే ఆ రోజు ఎందుకు నిర్మించలేదు చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా ఆ రోజు మెడికల్ కాలేజీ కాదు, కనీసం ఇంటర్మీడియట్ కాలేజీ కూడా ఎందుకు పెట్టలేదని చెప్పి నేను అడుగుతున్నా. గుడివాడకి ఎన్టీ రామారావు 1983లో 100 అడుగుల రోడ్డుకి అంకురార్పణ జరిపితే ఆ తర్వాత 9 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు, నీ శాసనసభ్యులు అధికారంలో ఉండగా కనీసం పనులు కూడా ఎందుకు ప్రారంభించలేకపోయావు దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా. గుడివాడలో 2004 కంప్లీట్ అయ్యేటప్పటికీ ఈ గుడివాడలో 10,000 మందికి ఇళ్ల పట్టాలు ఇళ్ళు కావాలని చెప్పి గుడివాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేసింది నేను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు 98 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి మరణిస్తే నీ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి దద్దమ్మ కిరణ్ కుమార్ రెడ్డి 4 సంవత్సరాలు, నువ్వు ఒక 4 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పొళ్ళుతోమి ఇప్పుడు ఒక 1000 మందికి, ఒక 1200 మందికి ఇల్లు కట్టించి నేనే ఉద్ధరిస్తానని చెబుతున్నావు.